వెనుక చూసుకోకుండా నిర్లక్ష్యంగా కార్ డోర్ తీయడంతో దాన్ని ఢీకొట్టి ఇద్దరు కూలీలు బైక్ పై నుంచి పడి తీవ్ర గాయాల పాలైన ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించి బాధితులు శుక్రవారం నాచారం పిఎస్ లో ఫిర్యాదు దాఖలు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటలకు నాచారం రాఘవేంద్ర నగర్ కాలనీ పోచమ్మ దేవాలయం సమీపంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నాచారం సర్కిల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమామహేశ్వరి కారు వచ్చి ఆగింది. కారులో డిఈఈ ఉమామహేశ్వరితో పాటు హెచ్ఎంటీ నగర్ వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, కార్ డ్రైవర్ అర్జున్ ఉన్నారు. ఆగిన కారు వెనుక చూసుకోకుండా నిర్లక్ష్యంగా ఒకేసారి తీయడంతో వెనుక నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న మహిళ, యువకుడు కింద పడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ పై నుంచి కింద పడిన వారు నాచారం రాఘవేంద్ర నగర్ కు చెందిన గొలసుల శోభ 40 సంవత్సరాలు, ఆమె తమ్ముడు కుంచం రాజు 33 సంవత్సరాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శోభ, వీరిద్దరికి తీవ్ర గాయాలు కావడంతో బాధితులకు సంబంధించిన వారు డిఈఈ వర్క్ ఇన్స్పెక్టర్లను నిలదీశారు. దాంతో భయపడిన డిఈఈ వర్క్ ఇన్స్పెక్టర్ స్థానిక లీడర్ ను ఆశ్రయించారు. ఆయన మధ్యవర్తిగా ఉండి ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయిస్తానని, దానికి అయ్యే ఖర్చు భరిస్తానని డిఈఈ అంగీకరించడంతో బాధితులు అంగీకరించారు. బాధితులు రాఘవేంద్ర నగర్లోని శివ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ అయ్యారు. క్షతగాత్రులకు ఎముకలు విరగడంతో శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్య ఖర్చుల కోసం డిఈఈ 30,000 రూపాయలు లీడర్ కు పంపించగా అతను వాటిని ఆసుపత్రికి పంపించాడు. కాగా ఆసుపత్రిలో 3 రోజుల చికిత్స అనంతరం ఇద్దరి బిల్లు 1,00,000 దాటింది. దాంతో మిగతా బిల్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజు చెల్లించమని బాధితులు మధ్యవర్తిగా ఉన్న లీడర్ ను కోరగా డిఈఈ తనకు మిగతా డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. దాంతో బాధితులు డిఈఈని సంప్రదించగా ఆమె వారి ఫోన్లను లేపలేదు. దాంతో బాధితులు డిఈఈ ఉమామహేశ్వరి, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, డ్రైవర్ అర్జున్ పై నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేశారు. అంటే అది ఆ డోర్ తీసిండు ఆయన, బండి మీద పోతాను మేము అంతే. డోర్ తీయగానే సడన్ గా కింద పడ్డాం. ఆ డోర్ తీయకపోతే మేము కింద పడకూడదు. ఎవరమ్మాను ఆ ముసలి ఆయన తీసిండు అంట, ముగ్గురు కూసురు అట్లా. ముసలి ఆయన తీసిండు డోర్ కింద. ఏమన్నా ముసలి కాకపోతే అలా లావాటిరు లాపిరు అట్లనే హాస్పిటల్కి పోయి రమ్మని అమ్మని ఇక్కడ దింపేసిపోయి మనకేం తెలుసు. వచ్చింది, వచ్చి ఇలా చూసిపోయింది అని ఫస్ట్ లైన్ పెట్టుకుంటా అన్నది. ఇప్పుడు వచ్చి ఇలా కూర్చున్నా కదా అంటుందన్న. ముగ్గురు డోర్ తీయగానే కింద పడ్డాం, లేకపోతే నేను సప్లైకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏమంటుంది? మాకేం సంబంధం అంటే నాకేం సంబంధం అంటుందంట. అప్పుడు నేను పెట్టుకుంటే ఎన్ని పైసలు అంటే కానలేదు, లేకపోతే మేము గవర్నమెంట్ దాన్ని చేయించుకున్నాం కదా సార్. అంతే కదమ్మా, గాంధీలో పోతుంది లేకపోతే అట్లా చేసింది. ఇప్పుడు చేయలు ఎత్తేసింది, నా నుంచి కాదు ఎవరికి పోలీస్ కేసు పెట్టుకోపో అంటుందంట. ఆమె ఎంత పని చేస్తుంది సార్, ఆమె నాడు మంచిదే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఎవరు జాయిన్ చేయించిందమ్మా? జాయిన్ సాయి శంకర్ సార్ వచ్చారు సార్. ఏం పేరు? ఏం పేరు? సాయి శంకర్ సార్ అంట. సాయి చంద్రశేఖరా? ఆయన వచ్చిండు, ఆ సార్తో మాట్లాడిండు, అడ కూడా చేసిండు. కానీ నేను డబ్బులు ఆయన పెడతా అన్నాడు. ఆయన నా నుంచి కాదు, నాది తెలియదు అంటాడు. ఇప్పుడు మీరు అడిగినారా మరి ఎన్ని డబ్బులు అవుతున్నాయి ఎట్లా అని? మా వాళ్ళు వెయ్యారు సార్, అన్నం లేక ఏం లేక అటు ఇటు పోయి పోలీస్ స్టాప్ కాడికి వెయ్యి. బస్సులు అన్నీ ఇస్తలేదు, మట్టి పని చేస్తున్నాము. ఎంత ఇచ్చారమ్మా డబ్బులు వాళ్ళు? ఏమో సార్, బాబు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువైంది అమౌంట్. ఇప్పుడు ఇవ్వమంటే ఇస్తలేరు. ఎంత అయిందమ్మా? ఇప్పుడు ఎంత అయిందని చెప్పిన డాక్టర్ బిల్లు? 1,00,000 దాకా వేసిండు సార్. 1,00,000 దాకా వేసిండు. ఇప్పుడు చెయ్యి ఏం జరిగింది? 10,000 వేసిండు. చెయ్యికి బాగానే తగిలిందమ్మా దెబ్బ? రాడేసిరు సార్. రాడేసిరా? రాడేసిరు సార్. అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని మీకు దెబ్బ తగిలించినదేమో డిఈ మేడము, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్, కానీ మిమ్మల్ని జాయిన్ చేయించినదేమో వేరే మనిషి అని చెప్తున్నారు మీరు. మరి వాళ్ళు కదా జాయిన్ చేయించాలా? ఈ పర్సన్కి ఏం సంబంధం ఈయన వచ్చి జాయిన్ చేయించడానికి? మా మనసులో మా లెక్కనే ఆడ కూడా చేసిండు. చేసి అట్లా చేయలేదు. మరి జాయిన్ చేయించినట్టు ఆయన బాధ్యత కదా, మొత్తం మీకు బయటకు వచ్చేంత వరకు నేను ట్రీట్మెంట్ చేపిస్తాను, ఇక్కడ జాయిన్ చేయించిండు. దాని తర్వాత ఇప్పుడు చేతులు ఎత్తేసినాడు అంటున్నారు మీరు. అంటే ఇప్పుడు అమౌంట్ డబ్బులు ఎక్కువ కాగానే చేతులు ఎత్తేసారు, అంతే కదమ్మా? చేతులు ఎత్తేసాడు, డబ్బులు ఎక్కువగానే చేతులు ఎత్తేసాడు. మరి ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఏం కావాలనుకుంటారమ్మా? ఏం కావాలనుకుంటే సత్యంలాడితే కష్టం చేసుకొని బతికిట్టున్నాం. మా అవతారంగా నవ్వట్లేదు మీకు చెప్పు. తోమటి పోయేటప్పుడు బుద్ధుడు అవసరం సార్. మీరు వాళ్ళకి అయితే గట్ల ఊరుకుందరా? ఎవరు ఊరుకుంటారమ్మా? చెప్పు, వాళ్ళు మనసులోనే కదా. అంతే కదమ్మా.
చెప్పు బా, అసలు ఏం జరిగింది, ఏంది పూర్తి వివరాలు చెప్పండి. అక్క నేను బండి మీద వెళ్తున్నాగా కొంచెం గట్టిగా చెప్పండి. బండి మీద దగ్గర స్ట్రైట్ వెళ్తుంటాము. ఆ నుంచి కొంచెం రైట్ సైడ్ దిగగానే ఆడ ఆగి ఉన్న కారు, యాక్చువల్గా కారు ఆగి ఉందని మేము మామూలుగా వెళ్తున్నాము. అతను సడన్గా ఎవరైతే రైట్ సైడ్లో సడన్ ఉంటున్నాడో అతను సడన్గా డోర్ తీయగానే ఏంది సడన్ డోర్ తీసిందని పోయి కింద పడగానే అయ్యా ఏంది కింద పడ మా అక్కకు బాగా దెబ్బలు తాకినాయి, నాకు బాగా దెబ్బలు తాకినాయి. ఈవెన్ తీసుకొని అదే కారులో వచ్చేసి ఆమె ఎవరు కాదు, రోడ్ కాంట్రాక్టర్ డిఏ, మళ్ళీ వర్క్ ఇన్ఛార్జ్ అతను, వర్క్ ఇన్స్పెక్టర్ అతను, డ్రైవర్ లెఫ్ట్ సైడ్ దిగిండు, ఈయన రైట్ సైడ్ దిగిండు. నాకు బండి కంట్రోల్ కాలేదు, గుద్దేసినాం. అతను ఏం చేసిండు, నేను ఎంతైనా చూస్తా అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఎంతైనా నేను పెట్టుకుంటా అని చెప్పి పైకి వచ్చినాక అడ్మిట్ అయినాక రాజశేఖర్ అన్న డ్రైవర్ వచ్చిండు. డ్రైవర్ వచ్చి మనోళ్ళే మన గల్లీలే, మీరు కారు తాళ చేతి గుంజుకుంటారు, నేను చూసుకుంటా అని చెప్పేసిండు. నెక్స్ట్ డే మన రాజశేఖర్ వచ్చి మా మనోళ్ళే, నేను ఎంతైనా న్యాయం మీకు చేపిస్తా అని చెప్పిండు. తర్వాత అతని దగ్గర 20,000 అడిగి ఇచ్చిండు. ఎంత ఇచ్చినప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్కి డబ్బులు పంపించిండు. మా మేడం దగ్గర అడిగి ఆ మేడం ఏం చేసింది, సరే నేను చూసుకుంటా అని చెప్పి ఇక నెక్స్ట్ డే చేతులు ఎత్తేసింది. నాకేం తెలియదు, వాళ్ళు చేసారు, వాళ్ళ పేరు నువ్వు ఏమైనా చేసుకో అన్నాడు. రాజశేఖర్ అన్న వచ్చింది, ఎంతైనా నేను చూసుకుంటా అని చెప్పి ఇప్పుడు మేడం ఫోన్లు ఎత్తలేదు, నేను ఏం చేయలేదు, నేను కూడా ఏం చేయలేదు అని చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు రాజశేఖర్ గిట్ట చేతులు ఎత్తేసిండు. ఓకే, ఇప్పుడు ఏమైంది? భుజానికి బాగా దెబ్బ తగ్గిందా? భుజానికి ఇక్కడ మీ దెబ్బలు చెప్పండి. మీ దెబ్బలు బ్లాక్ అయిపోయింది, ఏమో షోల్డర్ ఇది రైట్ సైడ్ కంటి పక్క ఇరిగింది. ఏమో మా అక్కనేమే షోల్డర్ ఇది ఇరిగిందా మొత్తం? ఓకే. అయితే రోజు మీకు కూలి పని ఉంటారు, చిన్న పిల్లలు మాకు. ఓకే, సరే. ఇప్పుడు ఏంది, ఫస్ట్ ఏమో చూసుకుంటాం, చేస్తాం, హాస్పిటల్ అంతా ఖర్చు భరిస్తాం అని చెప్పారు. ఇప్పుడేమో చేతులు ఎత్తేస్తారు, సమాధానం చెప్తలేరు. వాళ్ళే కాళ్ళ తీసుకొని వచ్చారు సార్, వాళ్ళే కాళ్ళ తీసుకొని వచ్చి మేము చూపిస్తే అడ్మిట్ చేస్తా అని వచ్చారు. ఇక హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేసినాక ఇక ఎంతైనా భరించుకుంటా, మీరు చూపించుకోరని చెప్పినాక ఇప్పుడు చేతులు ఎత్తేసి నేను చూసారు. మాకు చిన్న పిల్లలు సార్, మేము ఒక్కడు మా కష్టం చేస్తున్నాం, తల్లిదండ్రులు మేము తినాలి. ఇప్పుడు ఆ మేడం ఫోన్ చేస్తే ఏమంటుంది? ఫోన్ ఆన్సర్ చేస్తలేదు. చంద్రశేఖర్ చేసి ఆయన ఒక్కటి ఫోన్ చెప్తుంది, ఆయనతో మాట్లాడుతుంది, మాతో ఎవరితో మాట్లాడతలేదు. ఫోన్ చెప్తలేదు. ఒక 50 ఫోన్లు చేసినాం, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. మాకు న్యాయం తెలియదు సార్, మాకు చిన్న పిల్లలు పూజ చేసుకుంటే మీకు బతికేటోళ్ళం, మాకు వెనకెవరు లేరు, ముంగట ఏం లేదు, ఏం సార్ మేము గరీబ్ పోలేం. ఇక ఏ పూట వేసుకుని ఆ పూట తిని బతుకుతాం. మీ ఖర్చు మొత్తం భరించుకుంటా అని చెప్పారు, కొద్దిగా మాత్రమే డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కువ అయ్యేసరికి చేతులు ఎత్తేసి అంతే కదా. మేము ఏం చేయలేము, ఏదో ఒక సానుభూతితో 30,000-20,000 పంపిస్తున్నాం, అందుకని మేము ఏం చేయలేము అని మాట్లాడి చేతులు ఎత్తేస్తున్నాను. ఇప్పుడు నేను డాక్టర్ గారితో మాట్లాడా, ఏంది సార్ ఈ పరిస్థితి అని మాట్లాడితే డాక్టర్ గారు ఏమంటున్నారంటే 20,000 కట్టారు సార్, మరి పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అడ్మిట్ చేసుకునేది డాక్టర్గా మా బాధ్యత, మేము అడ్మిట్ చేసుకున్నాం. ఎవరు కడతారనేది మాకు సంబంధం లేదు, పేషెంట్ని మేము అడుగుతాం. పేషెంట్కు ఎవరైతే ఇబ్బంది కలిగించినారో వాళ్ళకి కట్టాలి కదా, వాళ్ళ ధర్మం కదా అది. మరి వాళ్ళు ఏమైనా చేసుకోమని సార్, మాకైతే 20,000 కట్టినారు అని చెప్పి చెప్తున్నారు. అది వాస్తవమైన 20,000 కట్టినది? 20,000 కట్టారు, అంటే ఏం ఒక రూపాయి కట్టలేదు, 20,000 కట్టారు. అదే ఇప్పుడు మీ ఏం కావాలి మీకు, మీరు ఏమనుకుంటారు? పెద్ద మనిషికి మరి మధ్యలో వచ్చి మాట్లాడింది కదా. ఇప్పుడు ఇతను ట్రీట్మెంట్కే 1 పైన దాటింది. ఓకే, మందులు కానీ ఇప్పుడు వాళ్ళు 20,000 ఏం సరిపోతుంది? కూలి పని చేసుకుని బతుకుతారు సార్. రోజు వాళ్ళైనా కూడా కాలు ఇరిగింది, 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఈమె పని చేసి తల్లి ముక్కుని చాలాలి, వాళ్ళని చూడాలి, ఆమెను చూడాలి. సరే అమ్మా, మాట్లాడు. నేను మా అక్క ఇద్దరం బైక్లో వెళ్తున్నాను. అతను రోడ్డు మున్సిపాలిటీ ఏమో రోడ్డు వేయడానికి వచ్చాను. ఆయన పేరు తెలియదు. అయితే మేము వెళ్తుంటే అక్కడ కారు మధ్యలో రోడ్డు మీద మధ్యలో ఆగింది. సడన్గా ఆయన ముందు డోర్ నుంచి వెళ్ళి లెఫ్ట్ డోర్లోకి నుంచి డ్రైవర్ దిగిండు, రైట్ నుంచి వెళ్ళి విజయ్ కుమార్ దిగిండు. సడన్గా దిగు, అందులో ఆ మేడం ఉంది, ఆ ఉమామహేశ్వర మేడం కూడా ఉంది. మేము సడన్గా దిగుతో బైక్ పార్టీ వాడు కింద వాడు పక్కకు షోల్డర్ ఇది నాకు బాగా దెబ్బలు దాటినాయి. ఆ ఉమామహేశ్వర మేడం దగ్గర ఉంది. ఈయన విజయాన్ని వర్క్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ అతను ఏమి మాకు రెస్పాన్స్ చేయలేదు. ఈ ఉమామహేశ్వర మేడం కూడా కార్లకి దిగకుండా దగ్గర కూర్చుంది.
వర్క్ ప్రెసిడెంట్ అనే పిల్లలు తీసుకొచ్చి నేను జాయిన్ చేస్తా అన్ని నేను చూసుకుంటా, మా మేడం కూడా మాకు సపోర్ట్ చేస్తా ఉన్నది, మేడం కూడా చూస్తా అని చెప్పింది. వీడి దగ్గరకు వచ్చి హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఆమె ఇల్లు ఎక్కువడంతో నాకు తెలియదు, నాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేసింది. మీదనే ఎఫ్ఐఆర్ అయింది. ఆ మేడం కూడా లోపల కూర్చున్న మేడం కూడా ఆమె పేరు మీద ఎఫ్ఐఆర్ కావాలి, ఎందుకంటే ఆమె ఏమి రెస్పాన్స్ ఇస్తలేదు, నన్ను నేను చూసుకుంటా అని చెప్పి సడన్ గా ఇంత బిల్లు కాగానే నేను ఏం చేయలేను, వాళ్ళ తరఫై కేసు వేసుకో, డ్రైవర్ పైన కేసు వేసుకో, నేను కార్ మాత్రం నా దగ్గర నేను కార్లోకి దిగలేదు, వాళ్ళపైన ఏమేసుకొని మాట్లాడింది ఆమె. ఇట్లా దెబ్బ తాగుతుంది, నేను రోజు కూలి పని చేసుకుంటాను, రోజు అయ్యాను అమ్మాసుకుంటాను, నేను ఇట్లా ఎదుగుతుంది, నాకు ఇట్లా మా పరిస్థితి ఏమంతా ఎత్తలేదు. ఆ ఉమామేశ్వర్ ఎక్కడ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు, వస్తారు చూస్తారు కలిసి వచ్చి కూడా చూడలేదు మా ఇద్దరిని, ఆమె ఫోన్ ఎత్తలేదు.